టాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ను టార్గెట్ చేసే దిశగా వెళ్తున్నాడు. గుంటూరు కారం చిత్రం తర్వాత రాజమౌళి సినిమా కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ కావడానికి దాదాపుగా ఏడాదికి పైగా సమయాన్ని తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో SSMB 29 కు సంబంధించిన షూటింగ్ ను చాలా సైలెంట్ గా మొదలెట్టేశాడు. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లి 5 నెలలు పూర్తి కావస్తున్నా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే మహేష్ కెరియర్ లో తన తండ్రి కృష్ణ పుట్టినరోజు చాలా కీలకంగా మారింది. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మహేష్ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను రిలీజ్ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఈ ఏడాది కూడా అలా ఫ్యాన్స్ కి ఏమైనా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ఎంత లేదన్నా మరో 2 ఏళ్లు పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని తెరకెక్కించడం, షూటింగ్ ను కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 2 షెడ్యూల్స్ తో పాటు ఒక సాంగ్ ను కూడా తెరకెక్కించారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2007లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాతో మహేష్ క్రేజ్ తారాస్థాయికి పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి తగ్గట్టుగానే మహేష్ కూడా తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలనే దాని మీద ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ లిస్టులో 2 దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు పుష్ప 2తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ కాగా, మరొకరు యానిమల్ చిత్రంతో సత్తా చాటుకున్న సందీప్ రెడ్డి వంగ. అయితే మహేష్ తో ఇప్పటికే నేనొక్కడినే లాంటి కల్ట్ క్లాసిక్ ను సుకుమార్ తీశారు. వెండి తెర మీద ఈ చిత్రం విమర్శల పాలైన బుల్లి తెర మీద దీని హవా ఇప్పటికీ కొనసాగుతుంది. అందుకే సుకుమార్ మహేష్ తో మరో సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందట. ఇక సందీప్ రెడ్డి వంగ కూడా యానిమల్ చిత్రం కంటే ముందు ఓ కథను మహేష్ కు చెప్పాడట. అయితే అది మితిమీరిన వైలెన్స్ ఉండడంతో దాన్ని పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే మహేష్ కోసం మరో కథను ప్రిపేర్ చేసే పనిలో కూడా సందీప్ రెడ్డి ఉన్నారట. మరి మహేష్ రాజమౌళి సినిమా తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు అనేది చూడాలి.